హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు సంతు లాగ్స్. ఈరోజు అయితే మా మ్యారేజ్ డే అండి. అలాగే మా చెల్లి బర్త్డే ఈరోజు వీడియో అయితే అదిరిపోద్ది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సూపర్ అయితే ఉంటుంది. మా మ్యారేజ్ డే తన బర్త్డే ఒకటే రోజు అండి, ఆగస్ట్ 24 అనమాట ఈరోజే. ఇంకా అందరూ విషెస్ చేయండి తనకి, మాకు ఇంకా మ్యారేజ్ డే శుభాకాంక్షలు, తనకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత ఉంటుంది అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మేము ఏమేమి వండుకుంటున్నామో, ఏమేమి తింటున్నామో అన్నీ అయితే వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియో చూసే ముందు లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గాయస్ కొత్త వాళ్ళు. ఇంకా ఓకే గాయస్, వీడియోలోకి వెళ్ళిపోతాం. దేవుడు పూజ అయింది. లైట్ పడిపోతుంది, ఇలాగా మస్తు పడిపోతుంది. పూజ అయిన తర్వాత అయితే రెడీ అయితే అవుతాము. గాయ్స్, నేనైతే ఈరోజు మ్యారేజ్ డే కదా, సేమియా అయితే చేస్తున్నాను. ఇంకా ఇందులోని లాస్ట్లో వేస్తాను పాలు పంచుతార అనమాట. సేమియా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో షుగర్ వేస్తున్నాను. లాస్ట్లోనే వేసుకోవాలండి పంచదార, ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అండ్ లాస్ట్లోని పాలు. వేడివేడిగా అయితే పాయసం అయితే సేమియా అయితే చేశానండి. ఇదిగోండి, దీనిపక్క కిస్మిస్ అన్నీ వేసాను. ఈరోజు అయితే మ్యారేజ్ డే కదా, బిర్యానీకి ఇదైతే బిర్యానీకి అండి. బాస్మతి రైస్ కూడా ఉన్నాయి. బాస్మతి రైస్ వచ్చేసి అది బాస్మతి రైస్ అండి. ఇవి నార్మల్ రైస్ అయితే తెచ్చారు. సంతోష్ సేమియా తినవా? వేరు వేరుగా అయితే పాయసం అయితే చేస్తారండి. ఇప్పుడు మా అమ్మ మా నాన్న నాకైతే మ్యారేజ్ డే ఎలాగుందో చెప్పుకో. ఇప్పుడైతే మా ఆయన టేస్ట్ అయితే చూస్తారు. సేమియా వేడిగా ఉంది, మెల్లిగా. ఇంకా బాగుందా? ఎక్కువ మరీ పంచదార ఎక్కువ వేసిలేదు. ఇంకా ఇదిగోండి, సంతూ రెడీ అయింది. మా మమ్మీ చేతికి ఫోన్ అయితే చూసుకుని ఫోన్ అయితే పెట్టుకుంది. ఇది వచ్చేసి నేను పెట్టుకున్నాను ఫోన్ డిజైన్. ఇది వచ్చేసి సంతూ డిజైన్, ఫోన్ డిజైన్ వేసింది. ఏది బాగుందో చెప్పండి. నేను బ్యాక్ సైడ్ కూడా పెట్టాను. పెడతాను. ఓకే ఓకే.
ఇదైతే ఇందులో చికెన్ మసాలా, ధనియాల గుండ, కారం, ఉప్పు, అలాగే నిమ్మరసం, ఇంకా మసాలాలు అన్నీ అయితే కలిపాము ఇందులోని. నిమ్మకాయ కూడా పిండామండి. ఇదైతే చాలా బాగుంటుంది. చికెన్ మ్యారినేట్ చేస్తాము. మేమైతే తెచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇదిగోండి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయలు. బిర్యానీకి అయితే అన్నీ రెడీ అయితే చేస్తాము. ఇంకా నేను ఇప్పుడైతే బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే చేసేస్తాము. అది నిమ్మకాయ బిర్యానీలో పెట్టినానా? దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ చాలా మా మమ్మీ మా డాడీ అయితే బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే ఇందాక మసాలా సామాన్ చెప్పలేదు కదా, ఇదిగోండి ఇవి లవంగీలు, దాల్చిన చెక్క, అది పువ్వు అంటారు కదా, ఆ పువ్వు, అల్లం వెల్లుల్లిపాయలు దంచాలి, అలాగే యాలక్కాయలు, ఆనియన్స్, ఇగో ఇవన్నీ వేస్తున్నామండి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఇక్కడ ఉంది, దంచాలి. ఎండు కొబ్బరిది ఎదుకోండి. మా డాడీ మా మమ్మీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు దంచుతారు. మా మమ్మీ చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇదిగోండి మా మమ్మీ కోన్ చూడండి ఎంత బాగా పండిందో. మా సంప చూడండి. సో ఇది వచ్చేసి బిర్యానీకి, అది వచ్చేసి కర్రీకి ఉంది. ఇది బిర్యానీకి, ఇది మొత్తం బిర్యానీకి. మా పిన్ని కూడా వండుతుంది. ఇంకా వీడైతే సాయం చేస్తున్నాడు వీళ్ళిద్దరికి. ఇంకా బిర్యానీ వండిన ప్రాసెస్, మేము తినేది, ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్తే అది, లేదంటే మమ్మీ ఇంట్లో లైవ్ పెడితే లైవ్ చూసాయండి. బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చికెన్ బిర్యానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. ఈరోజు మా అమ్మ మా నాన్నది యానివర్సరీ కదా, ఆ స్పెషల్ ఇది. ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీ, ఏంటి చూడండి, బాస్మతి రైస్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. అక్కడ ఈవినింగ్ అయితే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. ప్లాన్ చేసాం, ఇంకా వెళ్తాం. తెలీదు, వెళ్తాం. ఒకవేళ వెళ్తే కనుక వీడియో వీడియో షూట్ చేస్తాం. ఓకే గాయ్స్, మేమైతే బిర్యానీ అయితే చికెన్ కర్రీ, మావిడ అగోరండి ముక్క అయిపోతుంది. అక్కడ చేయాలి ఎలా బాస్మతి రైస్ బిర్యానీ, చికెన్ కర్రీ. మొత్తం కట్టింది.
మొత్తం 2 ప్లేట్స్ కదా. 1 kg బిర్యానీ వేస్తాం, 1 kg కర్రీ. మొగమే చేయట్టు చెప్పు. కొంచెం తనకి స్టైల్ ఎక్కువ, స్టైల్ తింటుంది. ఎలాగా ఎలా తింటుంది? ఎవరైనా నోట్లు ఎలా పెట్టుకుంటారు మొత్తం, అది ఎలా కాదు, ఎలా మూతి రాసుకుని తింటుంది స్టైల్గా. అవ్వండి చూడండి. మా చిన్నిగడ అయితే చూపించాడు ముందుకి. మా చిన్నిగడ అయితే ఎలా ఎలా కడుకొని ఎంత మొత్తం తీసి ఇలా ఎట్టుకొని దాన్ని కింద పడతాను. ఇది కాదు, దీని రేటుని మాకు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. సో ఫ్రెండ్స్ నేను తినేసినా సరే నాతో పని చేయి. నువ్వు ముందు తినేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. నాకు తెలియదు అనుకుంటా అక్కడ నొక్కావా అక్కడేదంటే నొక్కాను. కావాలంటే చూసుకోవచ్చు, నీ ఇష్టమే. తెలియదు. వీడియో ఆన్ చేసామా? అసలు ఆన్లోనే లేదు అది. బిర్యానీ కింద దూడిపోయింది. అందరూ ఊరుతున్నారు. జీతానికి పంపండి తాగదు. ఏసీ పర్లేదు. వీడియో చేస్తున్నా నేర్పించుకుని తింటున్నా. పాడుకుంటుంది. సో ఫ్రెండ్స్ వీడియో కోసం మనం బిర్యానీ నేర్పించుకున్నాను. ఫ్రెండ్స్ మీరు అక్కడితో సంపూర్తి తిన్నా సరే రావా ఇప్పుడు మీకు నేను ఎలా తినాలో చూపిస్తాను. గ్రేవీ కావాలి. సినిమా ఐడియాస్ ఉంటా ₹50 టికెట్లు ఉంటాయమ్మా. అదే నువ్వు తిన్న తర్వాత అక్కడికి వెళ్దాం. ఈ శాతం నా మొక్క నీకు తెలియదు. తీర్థ నేర్పుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు పెట్టాను. నువ్వు బాగా చెప్తున్నావు కదా. సో గాయ్స్ ఇప్పుడు వీడియో ఆపేమంటాను అంటాను. చెప్తారు. బిర్యానీ చేయమండి. బాయ్ 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 బాయ్. బిర్యానీ చేయమండి.